మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసు ప్రభు నామములో వందనములు. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాము. తర్వాత దైవ సేవకులు మున్నంగి నాతాను గారు దేవుని యొక్క దైవ సందేశమును ప్రకటిస్తారు. వచ్చుచున్నాడు ప్రభువు, వచ్చుచున్నాడు పరలోకము నుండి ప్రభు వచ్చుచున్నాడు. ఆకాశమే గరుడై వచ్చుచున్నాడు. సమయమింక లేదుగా సోదరా, ఆలస్యం చేయకు సోదరి, మారు మనసు నుండుమురా సోదరా, ప్రభువు కొరకు జీవించుము సోదరి. వచ్చుచున్నాడు ప్రభువు, వచ్చుచున్నాడు పరలోకము నుండి ప్రభు వచ్చుచున్నాడు. ఆకాశమే గరుడై వచ్చుచున్నాడు. సమయమింక లేదుగా సోదరా, ఆలస్యం చేయకు సోదరి, మారు మనసు నుండుమురా సోదరా, ప్రభువు కొరకు జీవించుము సోదరి. వచ్చుచున్నాడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు వచ్చుచున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా ప్రభునెదుర్కొందురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము, ఏకముగా మన ప్రభువును ఎదుర్కొందుము. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము, ఏకముగా మన ప్రభువును ఎదుర్కొందుము, ప్రభుతో కలసియుందుము. వచ్చుచున్నాడు ప్రభువు, వచ్చుచున్నాడు పరలోకము నుండి ప్రభు వచ్చుచున్నాడు. ఆకాశమే గరుడై వచ్చుచున్నాడు. సమయమింక లేదుగా సోదరా, ఆలస్యం చేయకు సోదరి, మారు మనసు నుండుమురా సోదరా, ప్రభువు కొరకు జీవించుము సోదరి. వచ్చుచున్నాడు మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఇక ఉండదు, ఏడ్పైనను ఇక ఉండదు, వేదనైనను ఇక ఉండదు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఇక ఉండదు, ఏడ్పైనను ఇక ఉండదు, వేదనైనను ఇక ఉండదు. సదాకాలము మనము ప్రభువుతో యుగ యుగాలు పరలోకములో నుండుము. నిత్య జీవము మనము పొందుకుందుము.
నిత్యము ప్రభువుతో జీవించదము, నిత్య జీవము మనము పొందుకుందుము. నిత్యము ప్రభువుతో జీవించదము. వచ్చుచున్నాడు ప్రభువు, వచ్చుచున్నాడు. పరలోకము నుండి ప్రభు వచ్చుచున్నాడు. ఆకాశమే గరుడై వచ్చుచున్నాడు. సమయమింక లేదుగా సోదరా, ఆలస్యం చేయకు సోదరి. మారు మనసు నొందుమురా సోదరా, ప్రభువు కొరకు జీవించుము సోదరి. వచ్చుచున్నాడు వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అగ్నిగంధకములతో మండుగొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్నిగంధకములతో మండుగొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. వచ్చుచున్నాడు ప్రభువు, వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు. ఆకాశమే గరుడై వచ్చుచున్నాడు. సమయమింక లేదుగా సోదరా, ఆలస్యం చేయకు సోదరి. మారు మనసు నొందుమురా సోదరా, ప్రభువు కొరకు జీవించుము సోదరి. వచ్చుచున్నాడు దేవునికి స్తోత్రములు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సహోదరులకు, సహోదరులకు, దైవజనులకు, పెద్దలకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. మన అంశము క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగును, క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగును అనే సంగతులను మనము దైవ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎంతోమంది ప్రవక్తలు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి వ్రాశారు, మనం విన్నాం, ధ్యానించాం. అన్నీ చెప్పలేకపోయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొద్దీ కొంతమటికి కొన్ని అధ్యాయాలు, రుజువులు మేము ముందుంచాలని నేను ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. అలాగైతే క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడు జరుగునని దైవ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనవి. వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి
పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో అదే రీతినే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియా సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రభు యొక్క ఆరోహణమును గురించి రాయబడి ఉన్నది. అలాగైతే ప్రభు యొక్క మొదటి రాకడ జరిగింది. అలాగే మొదటి రాకడ జరిగింది కనుక రెండవ రాకడ కూడా జరుగును. రెండవ రాకడ జరగాలంటే ఆయన భూమి మీద నుంచి ఆరోహణం అవ్వాలి. వారి మధ్యలో జీవించినటువంటి ప్రభువు కొంతకాలం వారితో కలిసి సహవాసం చేసినటువంటి ఈ ప్రజలందరూ శిష్యులు కానీ అందరూ ఆయనతో ఉన్నారు. మాట్లాడుతూనే ఆయన ఒక్కసారిగా భూమి మీద నుంచి ఆయన అలాగూ ఆరోహణం అవుతూ ఉన్నాడు. నిలిచి ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ఆయన వైపు. ఆయన ఆరోహణం అవుతూ ఉండగా మధ్యాకాశంలో ఇద్దరు మనుషులు లేక దేవదూతలు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఓ గలిలేయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా మీరు వెళ్ళుట సూచితిరో అదే రీతిగా ఆయన మరలా వచ్చును అని వారు చెప్తూ ఉన్నారు. అలాగైతే ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభువు వస్తాడు అని చెప్తున్నారు. వస్తాడు అని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చే సమయం ఎప్పుడు, ఏ జామున వస్తాడు, ఏ రోజున వస్తాడు, డేట్లు ఉన్నాయా, లేకపోతే సమయం చెప్పాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వచ్చే సంగతులను గూర్చి కొన్ని దైవ గ్రంథంలో నుంచి మనము చూసే ముందుగా మీకు ఒక నిజాన్ని చెప్పాలని మీ ముందు నేను ఆశపడుతున్నాను. 2012 సంవత్సరము దేశమంతా అతలాకుతలమైంది. 2012కి ప్రభు రాకడ వస్తుంది, ఈ భూమి నాశనం అయిపోబోతుంది అన్నీ కూడా ఒక ఉత్కంఠంగా ప్రతి మీడియాలో కూడా చెప్పి జనాన్ని భయక్రాంతులను చేశారు. అలాగైతే ప్రభు 2012 సంవత్సరం వస్తానని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడి ఉండలేదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఆయన 2012 సంవత్సరం వస్తానని డేటులు ఇవ్వలేదు. అలాగైతే మనము దైవ గ్రంథంలో నుంచి మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఆయన రాకడను గురించి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నటువంటి మాట మనం చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 24:3వ వచనం. మత్తయి సువార్త 24:3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తినికి సూచన లేవని మాతో చెప్పమనగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు ఒంటరిగా ఏకాంతముగా కూర్చుని ఉన్నప్పుడు శిష్యులకు అనుమానం వచ్చింది. శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతముగా వచ్చి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, వారి అనుమానాన్ని తీర్చుకోవటానికి ప్రభువుని అడుగుతున్నారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, ప్రభు ఏం చెప్తున్నాడు? ఇక్కడ సూచనలు అడుగుతున్న శిష్యులు చెప్పాడా? సూచనలు చెప్పాడా? ఏమంటున్నాడు అని అంటే 4వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను ఎవడను మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. నేనే క్రీస్తునని, క్రీస్తు పేరట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దినాలివి ఆయన పేరట. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన రాకడను గురించి అడిగినటువంటి శిష్యులు ఆయన రాకడ గుర్తులను అడుగుతున్నారు. ఏ సూచనలు మేము చూడాలి, ఎలాంటి విభిన్నాలు జరగబోతున్నాయి, ఎలాగ వాతావరణం మారబోతుంది మాకు తెలుపమని ప్రభుని శిష్యులు అడిగినప్పుడు ప్రభు వారికి చెప్పిన సమాధానం, మేము ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి. కానీ ఆయన డేట్లు రాకడను గురించి ఎక్కడ డేట్లు ఇవ్వలేదండి. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చదివేటువంటి వాక్య భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 36వ వచనం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆయన రెండవ రాకడ ఫలానా అని, ఫలానా సంవత్సరం అని కానీ, ఫలానా నెలని కానీ, ఫలానా వారం అని కానీ ఆయన డేటులు చెప్పలేదు. కానీ ప్రభువు వస్తాడు, వచ్చేసరికి నీవు సిద్ధమా? నీవు ప్రభు కొరకు సిద్ధపడి విశ్వాసంతో నిరీక్షణ గలదానివై ప్రభు కొరకు కనిపెట్టుకొని నీవు జీవిస్తున్నావా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. లేకపోతే నీవు విడిచిపెట్టబడతావు. ప్రభు రాకడ, మొదటి రాకడ జరిగింది కనుక రెండవ రాకడ కూడా జరగబోతుంది, అది జరుగుతుంది. దేవుని వాక్యము ఎప్పుడు తప్పులు చెప్పదు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుతాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎప్పుడు రాకడ వచ్చును అనంటే 37వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. నోవాహు దినములు ఎలాగుండెనో మనుషు కుమారుడు రాకడయును అలాగే యుండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుషు కుమారుని రాకడా ఉండును. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఆనాడు పాత నిబంధన గ్రంథంలో నోవాహు దినములను గురించి ఆ దేవుడు స్పష్టంగా చెప్పాడు. నోవాహు దినములు ఎలాగ జరిగాయి, ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, తినటం తాగటం పెండ్లి చేసుకొనటం పెళ్ళికి ఇవ్వటం ఇళ్ళు కట్టటం, ఇలాగూ వారి ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో దేవునిని ఎరగక, దేవుని భయం లేకుండా, దేవుడంటే లెక్కలేని స్థితిలో వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ నోవాహు యొక్క కుటుంబం మాత్రమే 8 మంది రక్షించబడినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగైతే ఎవరు ఆ 8 మంది? 3 కుమారులు, 3 కోడండ్లు, అలాగే నోవాహు భార్య. ఈ 8 మంది ఓడలోనికి ప్రవేశించు వరకు జనులు తినటం తాగటం ఇండ్లు కట్టడం పెళ్ళాడటం ఇవి ఏమీ మానలేనివంటి వారిగా, చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నవారిగా మనం చూస్తాం. అలాగైతే జల ప్రళయము వచ్చేంత వరకు వారు ఎరుగకున్నారంట. అలాగే ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని దైవ సేవకులు వారి యొక్క స్వరము ఎత్తి వారు గంభీరంగా గుండెల బాదుకుంటూ చెప్తున్నా కానీ ఎవరు విననటువంటి ప్రజలుగా ఉన్నారు. ప్రభు రాకడ వచ్చేసరికి అలాగే ఆ నోవాహు దినములలో ఉన్నట్లుగానే జనులు మనకి కనపడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు అలాగూ జీవించినట్లయితే విడిచిపెట్టబడతావు. దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతావు. అలాగైతే విశ్వాసం ఉందా నీకు? దేవుని సంఘంలో నీ జీవితం ఎలా కొనసాగుతున్నావు? నీవు నమ్మకమైనటువంటి జీవితం కలిగి
ప్రభుకి ప్రభు దాసుడుగా, ప్రభు యొక్క దాసురాలుగా నీవు జీవించకపోతే రాకడలో నీవు విడిచిపెట్టబడతావు. అలాగైతే మనము ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నట్లయితే ఎప్పుడు ఆయన రాకడ వచ్చును, గురుతులేమిటి, అసలు ఎప్పుడు జరుగును అని అంటే ఈ యొక్క మత్తయి సువార్తలో నుంచే మనము 41వ వచనం, 24వ అధ్యాయము 41వ వచనం, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుండగా ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెళకుగా ఉండుడి. అనగా ఏ జామున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, మెళకుగా ఉండుడి అని చెబుతాయి. మెళుకు అంటే నిద్రపోకుండా మెళుకుగా ఉండటం కాదు, కానీ విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎల్లప్పుడూ ప్రభు కొరకే నీవు సిద్ధపడి మెళుకుగా జీవించాలి. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగూ ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా మనము చూస్తే ఎప్పుడు ఈ యొక్క ఆ రాకడ జరుగును అని మనం చదివితే చూడండి, ఆయన వచ్చేటప్పుడు కొన్ని ప్రళయాలు, కొన్ని వాతావరణ మార్పులు మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి. తెస్సలోనికాయులకు రాసిన పత్రిక చూడండి, తెస్సలోనికాయులకు రాసిన పత్రికలో మనము ఆ దైవ గ్రంథంలో మనం చూస్తే తెస్సలోనికాయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే చూడండి, మీ బైబిళ్ళు తెరచి తెస్సలోనికాయులకు రాసిన అపోస్తుడైన పౌలు తెస్సలోనికాయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడను గూర్చి అపోస్తుడైన పౌలు కూడా తన పత్రికలో రాశాడు. ఎలా వస్తాడు అంటే ఆయన ఎలా వస్తున్నాడు, ఎలా రాబోతున్నాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగి వచ్చును. ఆయన దిగి వచ్చేటప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు, అనగా లోకం పుట్టినది మొదలుకొని క్రీస్తు కొరకు జీవించిన వారు, సంఘములో నమ్మకంగా ఆయన బిడ్డలుగా ముద్రించబడి ప్రభు కొరకే కన్నీరు కార్చిన వారు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారు, అదిగో చనిపోయిన వారు ఎప్పుడంట మృతులైన వారు మొదట లేస్తారు. మహిమ శరీరం దాల్చి వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా నిలిచి ఉన్న మనము ఈ భూమి మీద వారితో కూడా ఏకముగా ప్రభుని మధ్యాకాశంలో కలుసుకోవటానికి ఆకాశ మండల మేఘముల మీద మనము కొనిపోబడే సమయము రాబోతుంది. అది ఎప్పుడు వచ్చునో మనం ఎరుగము. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అపోస్తుడైన పౌలు రాసిన తెస్సలోనికాయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటలు చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటలు? ఇప్పుడు దాకా రాకడను గురించి, ప్రభు రాబోతున్నాడనేటువంటి అంశాన్ని మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి
ఒకరికొకరు ఆదరించుకోవాలి. మనము ప్రభుతో కూడా ఉండటానికి, ప్రభు సన్నిధిలో, ఆయన యొక్క రాజ్యములో, పరలోకములో యుగయుగాలు ఉండటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అలాగైతే యోహాను రాసిన చూడండి, యోహాను సువార్తలో కూడా మనం ఒక మాటను చదువుతాం. ఆయన ఈ మాటను చదువుతాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చదువుతాం. 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం లేక మొదటి నుంచి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు భూమి మీద ఉండగా చెప్పినటువంటి మాటలు, నేను వెళ్ళి అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును అన్నాడు. అలాగైతే ఆయన వెళ్ళింది మనకు స్థలము సిద్ధపరచటానికి. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, మన స్థలము పరలోకం. ఆయన మనకు స్థలాలు సిద్ధపరచ వెళ్ళుచున్నానన్నాడు. ఆయన ఉండే స్థలములో మనం కూడా ఉండటానికి మనకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి, ఈ భూలోకము, ఈ గృహాలు ఇవన్నీ కూడా మనకు శాశ్వతం కాదు అని దైవ గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. అలాగైతే మనము ఇంకొక మాటను కూడా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా రాశాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన ఈ గుడారము అంటే అది మేడ కానీ, పూరిల్లు కానీ, లేక డేరాతో వేసిన ఇల్లు కానీ, మన నివాసం భూమి మీద మనం ఉన్నటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను, ఇది శిథిలమైపోయేదే, శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము ఎక్కడుంది మనకి? పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదాం. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరలోకము నిత్యమైన నివాసము. ఆయన పరలోకము నుండి దిగి వచ్చును, రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడంటే ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ఆయన దిగి వచ్చును. ఆయన వచ్చేసరికి నీ జీవితము భూ సంబంధమైనటువంటి విషయాలకి, భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో దేవుని యొక్క సంఘానికి దూరమై, దేవుని యొక్క మరి ఇష్టానుసారంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగానే జీవిస్తే అక్కడ పాతాళం ఉన్నది, పాతాళం ఉన్నది, పరదేశి ఉన్నది, పరదేశికి సూచనగా ఉన్న పరలోకం. అలాగైతే ఈ పాతాళం కూడా నిత్యమైనదే, నిత్య అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు.
చూడండి, దైవ గ్రంథంలో నుంచి లోబడినటువంటి ఒక ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడిని మనం చూస్తాం. లూకాసు వార్త ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడిని మనం చూస్తాం. భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి చనిపోయిన వెంటనే పాతాళంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలలలో వ్యాతన పడుచున్నాను. అగ్ని జ్వాలలలో వ్యాతన. భూమి మీద ఉన్నప్పుడు సుఖపడ్డాడంట. భూమి మీద ఉన్నప్పుడు ఊదారంగు వస్త్రములు ధరించి ఎల్లప్పుడూ సుఖపడినవాడు. అలాగైతే లాజర్ అనే దరిద్రుడు కూడా ఉన్నాడు. అతడు కష్టమును అనుభవించాడు. కురుపులు, పచ్చిపండ్లు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అయినా కానీ దేవుణ్ణి మరిచిన వాడు కాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి వెరుగక, దేవుణ్ణి నమ్మక చనిపోయాడు. ధనవంతుడేమో అగ్ని జ్వాలలలోనికి వెళ్ళి వ్యాతన పడుతున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. కానీ లాజరు అదిగో శాంతికరమైనటువంటి స్థలము, నెమ్మదికరమైనటువంటి స్థలము. ఆ స్థలములో లాజరు అబ్రహాము యొక్క కుడిపార్శ్వమున ఆయన నెమ్మది పొందుతూ ఉన్నాడు. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుణ్ణి నమ్ముకోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి వీలు కాదు. సమయం నీకు ఇచ్చాడు. ఆయన ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే నీకోసం ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందాలని, అగ్నిగుండం నుంచి తప్పించబడాలని, ఆ నరక యాతన నుంచి తప్పించబడాలని ప్రభు నీ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఆయన కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవ్వడును నశింపవలెనని ఇచ్చేయంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్వడును నశింపవలెనని ఇచ్చేయంపక అందరూ మారు మనసు పొంది, ఆయన అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల నా ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము. నీవు మారు మనసు పొందాలని, నీ పాపము నుంచి విడుదల పొందాలని, నీ అలవాట్ల నుంచి విడుదల పొందాలని ఆయన కోరుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువునకు అర్పించి ప్రభు నిత్యరాజ్యంలో ఉండటానికి ప్రభు యొక్క రక్తాన్ని సిందించాడు నీ కొరకు. ఆయన పాపముల నుండి, నీ పాపముల నుండి, నా పాపముల నుండి ఆయన విడిపించటానికి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇకనైనా కాలాన్ని గమనించు. వాయిదాలు వేయక ప్రభు రాకడ, ఆయన ఉగ్రత నీ మీద నా మీద కుమ్మరించబడక ముందే నీవు లోబడి నీ హృదయాన్ని ప్రభువుకి అర్పించి ప్రభు బిడ్డగా జీవించాలని, ఆయన నిత్యరాజ్యంలో ఆయనతో కూడా యుగయుగాలు ఉండటానికి తీర్మానం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు కొరకు జీవించాలని ప్రభు పక్షాన మనము చేస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
కృపా కనికరము గల తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రములు 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 ఆయన. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి నీ బిడ్డలందరూ వాక్యాన్ని విన్నారు. వారు గ్రహించి మారు మనసు పొంది నీ రాకడలో నాయన ఎత్తబడి నిత్య పరలోక రాజ్యములో యుగయుగాలు నీతో పాటు ఉండటానికి నాయన వారి యొక్క హృదయాలను తాకమని, నాయన వారి హృదయాలు నీకు అర్పించి నాయన నీకు నమ్మకస్తులుగా జీవించి నీ రాక కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి సహాయము చేయమని, నాయన ఈ యొక్క వాక్యము అందరి హృదయాలు తాకులాగున సహాయము చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు విన్న ఈ వాక్య సందేశం ద్వారా దేవునిలో ఎంతగానో బలపడ్డారని విశ్వసిస్తున్నాము. దైవ సేవకులు మున్నంగి నాతాను గారిచే రచన, స్వరకల్పన, గానం చేయబడిన మధురమైన గీతాలు యూట్యూబ్లో ఉన్నవి. మీరును పాడి ప్రభువుని స్తుతించి ఆత్మీయ మేలులు పొందుకోగలరు. మరిన్ని వాక్య సందేశాలను వినడానికి దైవ సేవకులు మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదింపగలరు. మా ఫోన్ నెంబర్ 8121222230. అందరికీ వందనములు.